బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ పార్టీకి గుడ్ బై చెప్పారు. క్రియాశీలక సభ్యత్వాన్ని సైతం వదులుకున్నారు. తాడికొండ టికెట్ ఆశించి ఆయన గతంలో వైసీపీలో చేరారు. తాను కోరుకున్న టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. ఇప్పుడు రాజీనామా చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రెడ్ శివ, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. టికెట్ దక్కలేదన్న అసంతృప్తేనా, ఇంకేదైనా కారణాలున్నాయా? అదిగా మొత్తం మీద చూసుకుంటే వైసీపీకి రోజుకో షాక్ తగులుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కొద్దిసేపు ఆ పార్టీ పదవికి అలాగే జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపారు. ఆయన గత కొంతకాలంగా కూడా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి టికెట్ ఆశిస్తా ఉన్నారు. గతంలో 6 నెలల క్రితం కూడా ఆయన తాడికొండకి పరిశీలకుడుగా డొక్కాని కూడా నియమించారు. ఆ తర్వాత కత్తెరపు సురేష్ ని నియమిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ సుచరితని నియమిస్తూ కూడా ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఒక తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 4 సార్లు సమన్వయకర్తల్ని మార్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటీవల జరిగిన తాడికొండ దళిత శంకారావం బస్సు యాత్రలో కూడా తనకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దర్శన భాగ్యం కలిగించాలని చెప్పి ఆయన సభా వేదిక సాక్షిగా కూడా అడిగిన పరిస్థితి అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి కూడా ఆయన పార్టీ తీరు పట్ల, పార్టీ నాయకుల పట్ల కూడా కొంత అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు. గత కొంతకాలంగా కూడా ఆయనకి పార్టీకి సంబంధించి ఏదో రక న్యాయం చేస్తారని చెప్పి కూడా భావించారు. కానీ ఎన్నికల దగ్గర పడటం, అలాగే నామినేషన్ పూర్తవడం, ఇప్పటికి కూడా వైసీపీ నుంచి ఆయనకి ఎటువంటి హామీ కానీ ఎటువంటి భరోసా కానీ లభించిన పరిస్థితి కనిపిస్తాం. ఈ నేపథ్యంలో వచ్చేప్పటికీ ఆయన పార్టీకి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 1-2 రోజుల్లోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 2014లో ఆయన టీడీపీలో చేరారు. తర్వాత 2019 ఎన్నికల సమయంలో మళ్ళీ వైసీపీలోకి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి రాబోతా ఉన్నారు రాధిక. రెడ్ శివ, టీడీపీలో ఖచ్చితంగా జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏమైనా టీడీపీ నాయకులతో టచ్ లోకి వెళ్లారా? ఎటువంటి హామీలు లభించాయి టీడీపీ నుంచి? ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా గుంటూరు పార్లమెంట్ కు సంబంధించి ఎవరైతే బరిలో ఉన్నారో పెమ్మసాని చంద్రశేఖర్ గత 15 రోజుల కాలంగా కూడా అనేక దఫాలుగా కూడా డొక్కా మాణిక్య ప్రసాద్ తో ప్రత్యేకంగా భేటీ అవడంతో పాటు ఆయనతో కూడా మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. ఆయనకు సంబంధించి రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో కూడా న్యాయం చేస్తామని చెప్పి ఒక భరోసా ఇచ్చారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ చేస్తామని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే ఆయనకి హామీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అలాగే రానున్న రోజుల్లో జిల్లా పార్టీ అంటే ఏదైతే గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఒకవేళ పార్టీ అధ్యక్షుడు కాకపోతే ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తా ఉంది. నిన్న సాయంకాలం పెమ్మసాని చంద్రశేఖర్ ఇదే అంశాన్ని కూడా టీడీపీ నేత లోకేష్ కి సమాచారం అందించారు. లోకేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ రోజు డొక్కా వైసీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తా ఉంది రాధిక. థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్ శివ.